హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జవాన్ ఫ్యామిలీ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. పేరుకి ఉమెన్స్ డే కానీ రోజు చేసే పని తప్పుతుందా మనకి? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి, పొలం పనికి వెళ్ళే వాళ్ళు పొలం పనికి వెళ్ళాలి. ఎలాగో ఆడవాళ్ళకి సెలవు ఉండదు, కనీసం ఉమెన్స్ డే రోజైనా సెలవిస్తే బాగుండు కదా. ఎన్ననుకొని ఏం లాభంలే, ఒకవేళ హాలిడే ఇచ్చినా ఇంట్లో ఏదో ఒక పని ఎత్తుక్కొని చేస్తాం కదా. నాకైతే రోజు కన్నా ఈరోజు ఇంకా పని ఎక్కువైంది. సండేనే కదా, ఏం పని చేస్తామని చెప్పి లేట్గా లేచిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, లంచ్కే చపాతీలు చేస్తున్నా. ఇప్పుడు టైము 12 అవ్వడానికి వస్తుంది. ఇంతకు ముందే మాకు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి మెసేజ్ వచ్చింది. ఎప్పుడైనా ముందే చెప్పేటోళ్ళు, ఈసారి ఇంక అప్పటిదప్పుడు చెప్పేసరికి ఇంట్లో పని అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి ఒక్కసారి నాకైతే టెన్షన్ అయిపోయింది. పోనీ వెళ్ళకుండా ఉందామంటే మన కోసం వాళ్ళంత కష్టపడి టైం తీసుకొని సెలబ్రేషన్స్ చేస్తుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా చపాతీలు చేస్తున్నా. పొద్దున్న టిఫిన్ కూడా ఏం చేయలే కాబట్టి ఆకలి అవుతుంది. ముందు పిల్లలకి తినిపియాలి. పిల్లలు లేరు నా చుట్టే తిరిగేటోళ్ళని అనుకుంటున్నారా? కింద ఆడుకోవడానికి వెళ్ళిళ్ళు. ఇంకా పిల్లల్ని పిలిచి వాళ్ళకి తినిపించి వాళ్ళని రెడీ చేయాలి. ఈరోజు రిషి కూడా వచ్చిండు మా వీక్షతో ఆడుకోవడానికి. రోజు మా వీక్ష స్కూల్కి వెళ్తుంది, రిషి యశు కూడా స్కూల్కి వెళ్తారు కదా. వచ్చే వరకేమో 1 అవుతుంది. ఇంక ఈరోజు బాగా ఆడుకున్నారు. ఇటు చూడండి, మా చిన్నోడు పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు నా ఊళ్ళో. ఆడుకోపోరా అక్కతోని అంటే నిద్ర వస్తుందని వచ్చిండు, కెమెరా ఆన్ చేస్తే పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుండు. మళ్ళీ మా వాడి కథలు మామూలు ఉండవు. ఇంకా పిల్లలకైతే తినిపించి పడుకోబెట్టినా. చూడండి ఎంత మంచిగా పడుకున్నారో. మధ్యాహ్నం ఖచ్చితంగా పడుకుంటారు. ఇప్పుడు పనంతా చేసుకోవాలి, మళ్ళీ రెడీ అవ్వాలి కదా. ఇక్కడ మా వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని చేసింది కదా, ఇంకా అలాగే ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇది ముందు రోజు ఈవినింగే చేసి పెడతారు, అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయాక ఈవినింగ్ తీసేస్తారు. ఇంకా ముందు ఏమీ ప్లానింగ్ లేకపోవడం వల్ల పాపం ఎండలో అయితే కష్టపడుతున్నారు. ఏం చేస్తాం మరి, అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకుంటే అలాగే ఉంటది కదా. నేను ఇక్కడ పిల్లల్ని రెడీ చేద్దామని రెడీ చేస్తుంటే అస్సలు మాట వినట్లేదు. ఎప్పుడూ లేనిది మా వీక్ష కూడా నాకు ఈ డ్రెస్ వద్దు ఆ డ్రెస్ వద్దు అని చెప్పి వంకలు పెట్టింది. అసలే హెల్త్ బాగాలేక చిరాకులో ఉన్నానంటే నన్ను ఇంకా చిరాకు పెడుతున్నారు పిల్లలు. ఒక్కొక్కసారి అయితే ఏడుపు వస్తుంది పిల్లలతోని. వాళ్ళ అల్లరి తట్టుకోలేక బయటికి వెళ్తే సైలెంట్గా ఉంటారు, ఇంట్లోనేమో నన్ను టార్చర్ చేస్తున్నారు. మా ఆయనకు చెప్తేనేమో ఆయన ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటున్నారు, ఆయన వెళ్ళగానే మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా కానీ రోజు రోజుకి వాళ్ళు పెరుగుతున్నారో వాళ్ళతో పాటు అల్లరి పెరుగుతుందో అర్థమైతలేదు. పిల్లలు కొంచెం పెద్దగా అయితే అల్లరి చేయరు, సైలెంట్గా ఉంటారు, మాట వింటారు అని అనుకుంటాం కానీ అది మాత్రం అస్సలు నిజం కాదు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళతో పాటు అల్లరి పెరుగుతుంది, వాళ్ళని చదివించడము వాళ్ళకి తినిపించడము ఇవన్నీ కూడా పెరుగుతాయి. నాకైతే మాట విన్నట్టే ఉంటారు కానీ మాట వినరు పిల్లలు. ఇక్కడ నేనేది వేసుకుంటే అది వాళ్ళకి కావాలంట. వాళ్ళ అక్కకి వేస్తే నాకు కూడా ఏ మమ్మీ అని వచ్చిండు మా చిన్నోడు. వాళ్ళ అక్కకు బొట్టు పెడితే వాడికి బొట్టు పెట్టాలి, వాళ్ళ అక్కకు పౌడర్ వేస్తే వాడికి పౌడర్ వేయాలి. ఏంటో, అరే అక్క ఆడపిల్లరా నీకెందుకు ఇవన్నీ అంటే వినడు. ఇంకా మా వీక్షు అయితే నేను ఏమేం పెట్టుకున్నానా అని చూస్తుంది. నాకు కూడా పౌడర్ వేయి, బొట్టు పెట్టు, లిప్స్టిక్ పెట్టు అని అన్నీ అడుగుతుంది. నేను ముందు రెడీ అయినా కష్టమే, పిల్లల్ని ముందు రెడీ చేసిన కష్టమే. మా వాడు చూడండి కిటికీలు ఎక్కుతున్నాడు. అందరూ వస్తున్నారు, మా మమ్మీ ఇంకా తీసుకెళ్ళట్లేదు అని చూస్తున్నాడు వాడు. ముందు పిల్లల్ని రెడీ చేశాను అనుకో, మమ్మీ అందరు వచ్చిళ్ళు మనమే లేటు, వెళ్దాం 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 అంటారు. అదే నేను ముందు రెడీ అయితే మమ్మీ ఇది బాగాలేదు, నువ్వు అది చేసినావు ఇది చేసినావు అంటారు. నా తల్లో వెనక చూడండి ఎక్స్ట్రా ఇంకో క్లిప్పు పెట్టుకున్నా, అలాగే మర్చిపోయి వెళ్ళిపోయిన ఫంక్షన్కి. పిల్లలతో అట్లుంటుంది, ఎప్పుడు ఎక్కడ ఏం పెట్టి మర్చిపోతామో కూడా తెలీదు. నాకైతే మతిమరుపు బాగా పెరిగిపోయింది పిల్లల వల్ల. ఎవ్రీ ఇయర్ నేను ఉమెన్స్ డేకి మంచిగా అంటే హెవీగా రెడీ అయి వెళ్తాను. ఈసారి మాత్రం నేను చాలా సింపుల్గా రెడీ అయినా. ఈ నెక్ సెట్ నేను మీషోలో తీసుకొని కూడా 6 months అయింది. చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. నన్ను చాలామంది అడిగిళ్ళు. నేను ఎన్నిసార్లు వాడినా కూడా అస్సలు కలర్ షేడ్ అవ్వలేదు. కమ్మలు కూడా నేను మీషోలోనే తీసుకున్నా. దీనిపైకి చిన్నవి వచ్చాయి కానీ అవి సెట్ అవ్వవని చెప్పి ఇలా పెద్దవి తీసుకున్నా. మీడియం సైజులో బాగున్నాయి కదా. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ సెట్ నేను మా బాబు బర్త్డే అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెట్టుకున్నా అస్సలు షేడ్ అవ్వలేదు. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. రెడీ అయ్యాక వడ్డానం కూడా పెట్టుకోవాలనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిల్లో. ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ. ఇంకా రెడీ అయితే నేను కూడా వెళ్ళిపోయిన ఫంక్షన్కి, సెలబ్రేషన్స్కి.
ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అప్పటికప్పుడు ఫిక్స్ చేసి ఇంత గ్రాండ్గా చేస్తారని అనుకోలేదు. ఏమైనా మా BSF వాళ్ళు మాత్రం మామూలు కాదు. అప్పటిదప్పుడు అనుకున్నా కూడా అన్నీ అరేంజ్ చేస్తారు. ఇంకా మాకైతే ఇక్కడ గేమ్స్ ఆడించారు, మ్యూజికల్ చైర్స్. అందరూ పార్టిసిపేట్ చేసిళ్ళు. నేనైతే ఆల్మోస్ట్ సగం వరకు ఆడిన. ఆ తర్వాత అయితే నేను కూడా బయటకు వచ్చేసిన. అంతేలే, ఎందులో అయినా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ముఖ్యం, కానీ గెలవడం ఓడడం అనేది మన చేతిలో ఉండదు కదా. ఇంకా మేము ఆడినామని చెప్పి పిల్లలు కూడా ఆడతామంటే వాళ్ళకు కూడా ఆడించారు. మాకు ఏ సెలబ్రేషన్స్ అయినా ఈ మధ్య మాకన్నా ఎక్కువ మా పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము ముందేమీ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి డాన్స్ కూడా ఏం చేయలేదు. లేదంటే చాలామంది ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు డాన్స్. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చేస్తారా అని వాళ్ళకు వచ్చిన అయితే సాంగ్స్ పెట్టి డాన్స్ చేయించారు. వీళ్ళ పిల్లలు ఇప్పుడు కుర్చీని మడత పెట్టి సాంగ్కి డాన్స్ చేసిళ్ళు. ఇంకా చూడండి, ఒక్కొక్కరు కూడా పిల్లలు సింగిల్గా కూడా చేయడానికి అస్సలు సిగ్గుపడట్లేదు. ఎంత బాగా చేసిల్లో డాన్స్. ఈసారి మా ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా మా బాబుని కూడా ఇచ్చేసిన. నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఇంకా లాస్ట్కి అయితే మ్యూజికల్ చైర్స్లో గెలిచిన వాళ్ళకైతే ప్రైజెస్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ విన్నర్కి, సెకండ్ విన్నర్కి ఇద్దరికి ఇచ్చారనమాట. అలాగే పిల్లలకు కూడా డాన్స్ చేసిన వాళ్ళందరికీ, మ్యూజికల్ చైర్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఇచ్చిళ్ళు. ఫైనల్గా కొన్ని స్పీచ్లు అవన్నీ ఇచ్చిన తర్వాత మా గ్యాంగ్తో అయితే కొన్ని సెల్ఫీలు, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ మా చిన్నోడు అలసిపోయి పడుకున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ నాకు ఇచ్చేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయిండు. మొత్తానికి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. మీకేంటమ్మా అక్కడ ఉన్నారు అన్నీ ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే మేము ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం. మనకు మంచికి చెడుకు చూసే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఉండరు. మా పక్కనున్న వాళ్ళు, మాతో ఉన్న వాళ్ళే మా సిస్టర్స్, మా ఫ్యామిలీ అనుకొని ఉంటాము. సో ఇంతే ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.